తెలంగాణ స్టేట్ బీసీ బెంచ్ చైర్మన్ ఈరోజు బీసీ మహిళా సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రావణి అధ్యక్షత జరుగుతున్నటువంటి మీడియా సమావేశానికి వచ్చిన గౌరవనీయులు పాత్రికేయ మిత్రులకు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా అదేవిధంగా నేటి మన పెద్దలు గౌరవ రాజ్యసభ సభ్యులు అన్న జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్ కృష్ణన్న గారికి వేదికపైన పెద్ద అందరికీ ముఖ్యంగా ఈ యొక్క భారతదేశంలో పార్లమెంట్లో బీసీ మహిళా బిల్లు పాస్ అయిన తర్వాత కేవలం మహిళా బిల్లు పెట్టి కేవలం బీసీలను విస్మరించడం అనేది చాలా తీవ్ర అన్యాయం. ఎందుకంటే ఎప్పుడైతే ఆ మహిళా బిల్లులో బీసీలకు సపోర్ట్ కల్పించినాడే న్యాయం జరుగుతున్న వాస్తవాన్ని మనం గుర్తెరగాలి. గతంలో చాలాసార్లు పార్లమెంట్లో బీసీ మహిళలు ప్రవేశపెట్టినప్పుడు నాడు యాదవ్ త్రయం ములాయం సింగ్ యాదవ్, లాలూ యాదవ్, శరద్ యాదవ్ వాళ్ళు ఆ రోజు పాయిజన్ తీసుకొని అపోజ్ చేసిన వాస్తవం గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు పాస్ అయిన సంతోషిస్తున్నాం. కానీ బీసీ మహిళా బిల్లులో కూడా బీసీ సబ్కోట కల్పించకపోతే ఎక్కడ న్యాయం జరగదు. సబ్కోట కల్పించాలి. అప్పుడే కల్పించినప్పుడే ఏదైతే కాయకష్టం చేసుకున్నటువంటి వాళ్ళు ఏదైతే శ్రమ చేస్తున్నటువంటి మహిళలు వచ్చినప్పుడే అదే న్యాయం జరుగుతుంది. ఎందుకంటే పార్లమెంట్లో ఏసీ కారు నుంచి ఏసీ బంగ్లా నుంచి ఏసీ కారు నుంచి ఏసీ పార్లమెంట్కు మహిళలు వస్తే న్యాయం జరగదు. న్యాయం జరగాలంటే కాయకష్టం చేసుకున్న వాళ్ళు ఏదైతే పొలాల్లో పనిచేసే వాళ్ళు శ్రమకు తెలిసిన వాళ్ళు అటువంటి వారు అవసరం ఉన్నది. ఎటువంటి వాళ్ళు అంటే ఈ యొక్క మహిళా బిల్లు లోపల బీసీ మహిళల సపోర్ట్ కల్పించకపోతే ఒడ్లకు బియ్యాలు తేడా వాళ్ళు పార్లమెంట్కి వస్తారు. ఈ ఒడ్లకు బియ్యాలు తేడా మహిళలు పార్లమెంట్కి వస్తే న్యాయం జరిగిన వాస్తవాన్ని గుర్తు చేస్తా ఉన్నాం. నిజంగా కూడా భారతదేశం మహిళలకు న్యాయం జరగాలనుకున్నప్పుడు కాయకష్టం చేసుకున్న వాళ్ళు శ్రమజీవులైనటువంటి బీసీ కులాలు పుట్టినటువంటి వాళ్ళు చాలామంది అన్ని రాష్ట్రాల వివిధ కులాల్లో ఉన్నారు. వాళ్ళు న్యాయం జరగాలంటే సపోర్ట్ రావాలి. సపోర్ట్ వచ్చినప్పుడు న్యాయం జరుగుతుంది. ఇది అనుకుంటున్నాం. ఆకాశంలో సగం అంటున్నాం, జనాభాలో సగం అంటున్నాం, మహిళలు సమాన వాటా అంటున్నాం. కానీ పార్లమెంట్లో సపోర్ట్ ఎక్కడ దాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. దాని విషయాలు ఎందుకు మాట్లాడతారు నాయకులను ప్రశ్నిస్తూ ఉన్నాం. నా వేదికలకి నానా మాటలు మాట్లాడతారు, అసంగాలు చేస్తారు. కానీ ఈ సబ్కోట విషయాలు ఎందుకు పార్లమెంట్లో మాట్లాడతలేరు? మీ నోరును మూగబోయినా అని ప్రశ్నిస్తూ ఉన్నాం. పార్లమెంట్ 2021 నుంచి పార్లమెంట్ కొనసాగుతూ ఉంది. పార్లమెంట్ లోపల రేపు అందరూ ప్రతి ఒక్కరు అన్ని రాజకీయాలకు అతీతంగా పార్లమెంట్లో బీసీ సబ్కోట కోసం మాట అవసరం ఉందని గుర్తు చేస్తా ఉన్నాం. గతంలో చాలా చట్టాలు వచ్చినాయి. ఇప్పుడు మీ అందరూ తెలుసు, వరకట్న నిషేధ చట్టం వచ్చింది, అదేవిధంగా బాల్య వివాహ చట్టం వచ్చింది, అదేవిధంగా నిర్భయ చట్టం వచ్చింది, అత్యాచార నిరోధ చట్టం వచ్చింది. ఇన్ని చట్టాలు వచ్చినా కూడా మహిళలకు ఎక్కడ కూడా ఇవ్వలేదు. కానీ మహిళలు ఎప్పుడైతే రాజకీయంగా వచ్చినప్పుడే అన్ని సమస్యలకు పరిష్కారం. పొలిటికల్ పవర్ మాస్టర్ కి అంబేద్కర్ అయితే అన్నాడో ఆ పొలిటికల్ పవర్ మహిళలకు రావాలి. మనం అమ్మ లేకుండా స్త్రీ లేకుండా మనం లేవన్న వాస్తవాన్ని గుర్తెరగాలి. మనం పుట్టినప్పటి నుంచి మహిళ అవసరం. పుట్టగానే అమ్మ అంటున్నాం, పెద్దగానే అక్క చెల్లి అంటున్నాం, ఇంకా పెద్దగానే భార్య అంటున్నాం. ఆ తర్వాత అన్ని అవసరాల్లో మన మహిళ యొక్క అవసరాలను తీసుకుంటాం. కానీ రాజకీయంగా ఎందుకు అవసరం తీసుకుంటామని ప్రశ్నిస్తా ఉన్నాం. అన్ని అవసరాల మహిళ కావాలి, రాజకీయ వాటా వద్దా అని ప్రశ్నిస్తా ఉన్నాం. అందుకోసం రాజకీయ వాటా కావాలనుకున్నప్పుడు బీసీ మహిళా బిల్లులో కూడా బీసీలకు సపోర్ట్ కల్పించాలి. కల్పించిన వాడే కాయకష్టం చేసిన గొల్లకొరుమలు, గౌడ్లు, ముదురాజులు, పద్మశాలీలు, రజకులు, నాయబ్రహ్మలు, సబ్బండ కులాల మా యొక్క వాళ్ళు కాయకష్టం చేసిన వాళ్ళు పార్లమెంట్కి వెళ్తే ఈ యొక్క ప్రజలకు న్యాయం జరుగుతుంది. లేకపోతే ఇప్పి కటింగ్, ఏరి కటింగ్, బేబులు, బ్యూటీ పార్లర్ నుంచి ఏసీ బంగ్లా నుంచి ఏసీ కారుకి పార్లమెంట్కి పోయి వాటిని బియ్యం అని చూసి ఒట్లను చూసి బియ్యం అంటారా, బీద ఒట్లను చూస్తారా అనే వాళ్ళు పార్లమెంట్లో న్యాయం జరగాలి. వాస్తవాన్ని గుర్తెరగాలి. అందుకోసం గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మహిళా పక్షపాతి. ఈ విషయం పైన స్పందించి రేపు రాబోయే పార్లమెంట్లో కూడా బీసీ మహిళలకు సపోర్ట్ కల్పించాలని అందుకు కృష్ణన్న గారు పార్లమెంట్లో ఉన్నారు, రాజ్యసభలో ఉన్నారు. పెద్దలు గౌరవనీయులు కృష్ణన్న గారు, అనాది ఆర్ కృష్ణన్న గారు కూడా మహిళా పక్షపాతి. కాబట్టి కృష్ణన్న గారు పార్లమెంట్లో ఈ విషయంపై లేవనెత్తి ఖచ్చితంగా పార్లమెంట్లో కూడా బీసీ మహిళలకు సపోర్ట్ కల్పించే విధంగా కృష్ణన్న గారు చర్యలు తీసుకోవాలని, ఆ అటువంటి చర్య సపోర్ట్ కల్పిస్తే ఆర్ కృష్ణన్న గారి పేరు ఈ భారతదేశ సువర్ణ అక్షరాలు లిఖించబడతారని కృష్ణన్న గారు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఆర్ కృష్ణన్న గారు పార్లమెంట్లో మాట్లాడితే ఈ దేశంలోని బీసీలకు కూడా న్యాయం జరిగితే ఆర్ కృష్ణన్న గారు మహిళా పక్షపాత సువర్ణ అక్షరాలు లిఖించబడుతుంది. ఆ రోజు రావాలంటే కృష్ణన్న గారు పార్లమెంట్లో గలం విప్పి ప్రధానమంత్రి మెప్పించి బీసీ మహిళా బిల్లులో బీసీలకు సపోర్ట్ కల్పించారు. ఆర్ కృష్ణన్న గారు సభాముఖంగా పత్రికాముఖంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. ఖచ్చితంగా మీ నాయకత్వంలో మహిళా బిల్లులో మహిళా సపోర్ట్ బీసీ సపోర్ట్ వస్తుందని నేను భావిస్తా ఉన్నాను. ఎందుకంటే
40-50 సంవత్సరాలుగా మీరు చేస్తున్న ఉద్యమాలు అన్నీ కూడా విజయవంతమైనవి. నేను కూడా 30 సంవత్సరాల మీ వెంబడి చూస్తా ఉన్నాను. 30 yearsగా అనేక ఉద్యమాల్లో పార్టిసిపేట్ అయ్యాం. ఏ ఉద్యమాన్ని చేసినా మళ్ళీ ఇంత చెందకు ఖచ్చితంగా మనం సాధిస్తాం, విజయం సాధిస్తామని మేము ఎన్నో విజయాలు సాధించారు. ఇప్పటికే గురుకుల పాఠశాలలు కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ, స్కాలర్షిప్లు కానీ, స్థానిక రిజర్వేషన్లు కానీ ప్రతిదాని విజయం సాధించాం. ఈరోజు మీరు రాష్ట్ర మెంబర్గా పార్లమెంట్లో మహిళా బిల్లులో కూడా బీసీ సబ్కోట ఖచ్చితంగా సాధిస్తామని నమ్మకం నాకుంది. మీరు ఆలోచించగా పార్లమెంట్లో కూడా మీ యొక్క గొంతులు పెట్టి సింహంలా కర్తించి ఈ యొక్క అనాదిగా నూరులైనటువంటి మూగజమైనటువంటి బీసీ మహిళల యొక్క సబ్కోట విషయంగా నిర్ణయం తీసుకోవాలని, ఆ విధంగా సాధిస్తారని మనసారా కోరుకుంటూ మరొకగా విజ్ఞప్తి చేస్తూ మేము ముందు సెలవు తీసుకుంటాం.